ఈరోజు చంద్రయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు భక్తులు దర్శనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అమ్మ చూడండి, చాలా సార్లు వచ్చి ఉంటారు. ఈసారి దర్శనం ఎట్లా అయింది? మన భావితరాల భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నవశకానికి నాంది పలికి రేపటి ఆశల రూపమైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి. చాలా సూపర్ అండి, చాలా బాగా చేశారు. ఎవరో గానీ దర్శనాలు ఏంటి, ఈ స్టాఫ్ పెట్టడం ఏంటి, ఏర్పాట్లు చాలా. లేకపోతే మేము 4కి వచ్చాము, ఈ టైం కల్లా దర్శనం అయిపోయిందంటే చాలా గ్రేట్. అప్పుడైతే బాగా ఏం నచ్చింది అంటే క్యూ లైన్ లో అట్లాగనా ఏర్పాట్లు కూడా బాగా చేశారండి. స్టాఫ్ ని ఎంతమంది అయినా చాలా బాగా చేశారు. ఫస్ట్ అంత బాగుంది. దేవుడు చూసాక మీకు ఏమనిపించింది? చాలా బాగుందండి. ఈ సంవత్సరం మొత్తం 365 రోజులు ఒక ఎత్తు అయితే ఈ రోజు ఒక ఎత్తు. చాలా బాగుంది. స్వామివారి నిజరూప దర్శనం చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. టికెట్లు కూడా బాగా రిలీజ్ చేశారు. టికెట్లు ఎట్లా తీసుకున్నారు అంటే మీరు? ఆన్లైన్ మొదట కొంత గందరగోళం అయింది కదా, తర్వాత సెట్ అయింది. తర్వాత కొంచెంగా ఆన్లైన్ తీసుకున్నాము. కర్లే ఎంత టికెట్ తీసుకున్నారు? ఎంత టైం పట్టిందండి మీ దర్శనానికి? 2 hours పట్టిందండి. 2 hours పట్టింది. మళ్ళీ బస్సు సిస్టమ్ కూడా బాగుందండి. పరిగెలెట్టి ఎక్కి వాళ్ళం బస్సులు ఎంత జనాన్ని ఎక్కించేవారు. అలాంటిది ఇప్పుడు సిట్టింగే ఒక్క లెగస్టావ్న దించేస్తున్నారు. సిట్టింగ్ ఇంత అలా తీసుకొచ్చి 10 minutes లో తీసుకొచ్చి దర్శనానికి అసలు ఆగలేదు. చాలా బాగా తీసుకెళ్లారు. చాలా బాగుంది. కూడా చూసారు కదా, అంటే దేవుడితో దేవుడితో ఎట్లాంటి లేదు అంటే మినిమం ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు. చాలా బాగుంది. అంటే మర్యాద ఎక్కడ భక్తులకి రెస్పెక్ట్ అనేది ఎక్కడ తగ్గకుండా చాలా బాగా చూసారు. అంటే కసరేయటంగానే అంటే అంత ఏం చెప్పినా రిక్వెస్టింగ్ గానే చెప్తున్నారు, లైన్ లో వెళ్ళండి అని. చాలా మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో చూసుకుంటే క్యూ లైన్లో ఇబ్బంది పడడం, అలాగే తోపులాట, అలాగే బస్సులు ఎక్కేటప్పుడు కొంత అసహనానికి గురైన పరిస్థితి. ఈరోజు చూసుకుంటే ఒక రకంగా అధికారులతో పాటు వాలంటీర్లు అలాగే ఇతర వ్యవస్థ కూడా చాలా సక్రమంగా ఉండడంతో సాఫీగా దర్శనాలు జరిగినట్టు వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.